ఎప్పుడు ఆయన 32 తన ఏజ్ అప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు, భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఇలా తెలుగు వాళ్ళకున్నది. ఇలా మరి అప్పుడే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన చెన్నైలో చదువుకొని ఆ తెలివి ఎక్కడంటే మీకు తెలవాల్సింది అది ఏంటంటే ఈ దేశపు డిఎన్ఏ. అది ఈ దేశపు డిఎన్ఏలో ఉన్నోడు చదువుకుంటే నిస్వార్థంగా ముఖ్యమంత్రి చేసి కేంద్ర మంత్రి చేసి ఏఐసిసి మొట్టమొదటి దళిత ప్రెసిడెంట్ అయి అన్ని పొజిషన్స్కి పోయిన నిజాయితీని చూస్తే ఆయన ఇల్లు చెప్తుంది. ఒక్కటే ఉన్న ఇప్పుడు ఇల్లు వార్డు మెంబర్ అయితే మా దగ్గర వాడిని ఇల్లు చూస్తానికి ఇట్లా చూడాలి. వాడిని వార్డు మెంబర్ అయితే మా ఏరియాలో హైదరాబాద్లో ఎమ్మెల్యే అంటే కమ్సే కమ్ వాడు ఒక 1000 కోట్లతో ఉండాలి, లేదంటే ఒక 2000 కోట్లు ఉన్నాయి సార్కాడ ఉండాలి. ఏం బొంద కొట్టుకుంటారు. వాడు చచ్చినాక వాడు చూడాడు కదా. నీ వల్ల సమాజానికి ఇంకేం ఉపయోగం ఉందో ఒక్కసారి ఆలోచిస్తున్నారా? పరోపకారం అనేది ఎంత పెద్ద మేలు చేస్తుందో. ఈ దేశంలో మహత్తరమైన ఆధ్యాత్మిక గురువుల సైతం లేదంటే జీసస్ సైతం ప్రతి ఒక్కరు ఎక్కడైనా త్యాగమే ఈరోజు ప్రపంచంలో చరిత్ర కదా. ఇలా మీరు మమ్మల్ని చదువుకోనియరా? 1450 స్కూల్స్ లేవంటే ఎంతమంది పిల్లలకు చదువుకోతున్నట్టు? ఇలా నేను అంటున్న దానికి ప్రత్యామ్నాయం మళ్ళీ ఏం చేస్తారు? మరి లయోలా కాలేజీని కూడా తీసేయాలనుకుంటున్నట్టు మళ్ళీ. కాబట్టి నేను మిత్రులారా, నేను ఆంధ్ర లేదు తెలంగాణ అనేది లేదు, అన్నీ ఒకటే. నేను అక్కడ ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు గాక, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, భారతదేశం మొత్తంలో కూడా ఉంటా భవిష్యత్తులో. ఎందుకంటే ఈ దేశంలో బడుగులు చరిత్ర, ఈ దేశంలో బడుగులు చరిత్ర అయింది. కాకా కాల్కేకర్ కమిటీ కావచ్చు, లేదంటే మండల్ కమిటీ కావచ్చు. ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చేసిండు? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేడన్నాడు, మహిళలకు ఎందుకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తలేడన్నాడు. ఆయన వదిలేసిన బండి అక్కడ ఉన్నది. బడుగుల కోసం ఇవాళ మోడీ కుల జనగణనలో కుల జనగణన పెట్టాలన్నాడు. ఆహ్వానిద్దాం. బీజేపీ వాళ్ళు అయితేంది, బీఆర్ఎస్ వాళ్ళు అయితేంది, కాంగ్రెస్ వాళ్ళు అయితేంది, జనసేన వాళ్ళు అయితేంది, ఒక మంచి పని చేస్తే ఆహ్వానిద్దాం. అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తారో ఇయ్యారో తెలియదు, బిల్లు అయితే చేసింది, అయిపోయింది. ఇంతే కాకుండా ఈ దేశంలో మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఈ కులం అనే జాడ్యం నిరంతరం మనిషిని విడగొడుతూనే ఉన్నది. ఇట్లా ఎంతో మంది కళలు కానీ ఉంటారు, కానీ కళల కోసం సాకారం చేసే 1,00,000 మందిని తయారు చేసుకునే లక్ష్యం కనుక చేసుకుంటే ఈ దేశంలో సమానత్వం కోసం మరొక పోరాటం చేసే వెసులుబాటు మాకు ఉంటుంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల పొలిటికల్ లైఫే కాదు, సోషల్ లైఫ్ కూడా ఉన్నదనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుని నాకు సహకరిస్తారనే స్వార్థంతోనే ఇక్కడికి వచ్చిన నేను. మాకేం కులాల సంకుల సమరాలు ఏం లేవు. నాకు మంత్రి పదవి ఏమని మా మందకృష్ణ ఒకటే అంటుండు, ఎందుకు తమ్ముడు మంత్రి అయితే ఏమన్నా జాతులకు మేలు చేస్తాడని. మా కాంతం కూడా, మా గజల కాంతం కూడా నిన్న చెప్పిండు, అరే ఒక పెద్ద ఆయన అడిగిండు, నువ్వు మాలాయనమైతే మాదిగోళ్ళు మంత్రి పదవి ఇవ్వమని అంటుండ్రు ఏంది అని. వాళ్ళు మనిషికి ఇవ్వమంటారు, కులానికి ఇవ్వమంటలే. ఎందుకంటే కులం ఒక వెసులుబాటు, అది అడ్డుగోడ కాకూడదు. ఈ మధ్య వచ్చిన మా దగ్గర సమస్య పరిష్కారం అయినట్టు ఇక్కడ సమస్య పరిష్కారం ఉంది. దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే మేమిద్దరం కొట్టాడుకుంటప్పుడు అంత పెద్ద ఎత్తున ఉంటే, కృష్ణన్న నేను కొట్టాడుకుంటప్పుడు నేను ఆయనను అంటుంటే ఆయన నన్ను అంటుంటే, తమ్మి నాకు కూడా మరొక 100 కోట్లు ఎక్కడ ఉంటే తెచ్చిరా అని చెప్తుండే. ఎందుకంటే ఇది ఒక సమస్యని తెచ్చింది ఎవరో తెలుసు, దానివల్ల సమస్యలు వచ్చింది ఏదో తెలుసు, కానీ మనం పోతున్న క్రమంలో ఎన్నో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, వాటిని పట్టించుకోకుండా మన పైన ముందుకు పోవాలి. కాబట్టి మాదిగలను కలిసి రేపు ఈ 2 రాష్ట్రాల్లో కూడా సామాజిక రాజకీయ ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది.
భవిష్యత్తులో నేను కృష్ణమాది గారితో కలుస్తా డెఫినెట్గా. నేను అది ముందుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద వ్యతిరేకంగా పోరాడేటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అని కూడా చూడలేదు. రాహుల్ గాంధీ గారితో పాటు కేజ్రీవాల్ని అందరిని తీసుకొచ్చి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఆ బిల్కి సంబంధించిన ఆ రోజు సాధించినాం. కాబట్టి మిత్రులారా, చాలా ఎక్కువ అయినప్పటికి కూడా ఇది సందర్భం ఇక్కడ మాట్లాడేది ఇక్కడి నుంచి మొత్తం తెలుగు సమాజానికి మొత్తం పోతుంది. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ అద్దంకి దయాకర్ మీద ఒక ప్రేమ చూపిస్తారు. మన వ్యతిరేకులు సైతం నన్ను వ్యతిరేకించే ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ మిత్రులు కూడా మీరు వ్యతిరేకత చూపించినా మిమ్మల్ని కూడా ప్రేమిస్తాం, మీరేం బాధపడతాం. ఎందుకంటే మోడీ కుటుంబ చరిత్ర కూడా నేను తెలుసుకున్నా. ఒక గాండ్ల నూనె తీసే మనం ఎద్దులకు కట్టి నూనెను తీస్తాం కదా, బనియా ఉపకులం అని చాలా పేదరికం నుంచి చాలా ఏమంటాము కష్టాల నుంచి ఎదిగి వచ్చిన వాడిని ఇలా ఈ రాజ్యాంగము ప్రధానమంత్రిని చేసింది. అమిత్ షా ఉన్నాడు కదా, ఏందా బాబు మీరు అమిత్ షా అసలు నేను ఆయన డైలాగ్ చూసి పరేషాన్ అయినా. ఏంది మీరు అంబేద్కర్ 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 అంటారు, ఇట్లా కనుక మీరు ఆయన ఉంటే దేవుని పేరు పెట్టుంటే మీరు పరలోకానికి పోయేటోళ్ళు ఎక్కడో మీకు జీవితం ఉంటుండే అంటుండే. మరి అంబేద్కరే మా దేవుడు, మేము నిరంతరం అంబేద్కర్ని అంటాం. మీ మీద కూడా కోపం లేదు, ఎందుకంటే అమిత్ షా ఒక మామూలు బనియా సంబంధించిన కుటుంబానికి సంబంధించిన మిత్రుడు. ఆయనను హోమ్ మినిస్టర్ చేసింది కూడా రాజ్యాంగమే. ఎందుకంటే రాజ్యాంగం కంటే ముందు రాజుకు పుట్టినోడు రాజుకు పుట్టినోడు యువరాజు రాజు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మన ఓటుకు పుట్టినోడు రాజు, మన ఓటుకు పుట్టినోడు రాజు. మరి అమిత్ షాకు మన దళితులు బీసీలు ఎస్సీలు వేస్తేనే వారు రాజు అయింది కదా. ఆయన వైశ్య కమ్యూనిటీ అయినా కూడా ఆయన రాజు కుటుంబం కాదు, రాజులే రాజులైతారు. కానీ సామాన్యుడైన అమిత్ షాను కూడా రాజుని చేసింది ఏంటంటే రాజ్యాంగం. మరి అది తయారు చేసింది ఎవరంటే ఆ భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు కూడా అంబేద్కర్